తాడేపల్లి వైసీపీ ఆఫీసులో మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తనతో తప్పుడు కేసులు పెట్టిస్తా ఉన్నారు. కుప్పంలో పోయి కేసులు పెట్టిస్తాడు. తప్పుడు కేసు, దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఆ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని, ఎఫ్ఐఆర్ను ఆ సిఐ ట్విట్టర్కు, యూట్యూబ్కు, ఫేస్బుక్కు, ఇన్స్టాకు ఇలాంటి వారి హెడ్ క్వార్టర్స్కు పంపిస్తాడు. ఆ ఎఫ్ఐఆర్ పెట్టి డిలీట్ చేయమని. సిఐ రాసిన లేఖ, ఒక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఒక సిఐ రాసిన లేఖ శాన్ ఫ్రాన్సిస్కోకు ట్విట్టర్కి ఏ దానికి మీద రాసిందో, ట్విట్టర్ ఎక్స్లో తాను పెట్టిన, ట్విట్టర్కు తాను పెట్టిన రాసిన లేఖ. ఆ లేఖ ఒకసారి సారాంశం ఒకసారి చదివితే, ఆ లేఖలో ఆయన రాసిన ఆయన చదివితే ఏమంటాడు? వైఎస్జే 2024 వైఎస్ఆర్సిపి పార్టీ, వెంకట కార్మూరు, వారియర్స్ వైఎస్ జగను, ఉత్తరాంధ్ర నవ్వు, జగనన్న కనెక్షన్ and other affiliated handles are continuously spreading narratives against the Amaravati capital project through coordinated political messaging, repeated propaganda posts, emotional content, selective data and criticism targeting the Andhra Pradesh government's capital development policies. These accounts frequently portray Amaravati as a financially dangerous, regionally biased, environmentally unstable and beneficial only to a particular section. అని ఈ మాదిరిగా రాసి పంపిస్తా ఉన్నారు పోలీసులు. నిజంగా ఎక్కడా లేని విధంగా పోలీసులు అనేవాళ్ళు ఎలా తయారయ్యారని చెప్పడానికి నిదర్శనం ఇది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా పోలీస్ డ్యూటీ కనిపించదు. రాష్ట్రంలో ఏ కాలేజీ చూసినా ఈరోజు గంజాయి కనిపిస్తుంది. విచ్చలవిడిగా కాలేజీల్లో గంజాయి అమ్ముతూ ఉన్నారు, డ్రగ్స్ అమ్ముతూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా. కానీ పోలీసులు కనపడరు దాన్ని కట్టడి చేస్తూ. ప్రతి 5 లిక్కర్ బాటిళ్లలో ఒకటి నకిలీ, కల్తీ బాటిల్. అయినా ఏ పోలీసు బెల్ట్ షాప్ దగ్గరికి పోడు. పోలీసులు చేసేది ఏమిటి అంటే తప్పుడు కేసులు పెట్టడం. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా తప్పుడు కేసులు, ఆ కేసు చుట్టూ తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేయడం, వీళ్ళని జైలుకు పంపించాలని తాపత్రయపడ్డం. నిజంగా గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. ఈరోజు ఆడవాళ్ళకు రాష్ట్రంలో భద్రత లేదు. పోలీస్ బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఎప్పుడో మర్చిపోయిన పరిస్థితులు. మా హయాంలో దిశ అని తీసుకొచ్చి ఏ తల్లికైనా కూడా, ఏ పాపకైనా కూడా, ఏ అట్రాసిటీ జరిగినా కూడా ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసు పోయేటోడు. వెంటనే ఫోన్ వచ్చేది, ఏమైందమ్మా అని. గ్రామ స్థాయిలోనే, గ్రామ సచివాలయంలోనే పోలీస్ కానిస్టేబుల్, మహిళా పోలీస్ వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు, జరక్క మునిపే ఆపేవాళ్ళు. ఈరోజు ఎవడు పట్టించుకునేటోడు లేడు. ఇంకా ముందుకు పోతే ప్రతిపక్ష పార్టీగా ఈ 2 ఏళ్లుగా మేము చంద్రబాబు నాయుడిని అడుగుతూ ఉన్నాం. మేమే కాదు, ప్రజల తరపున మేము అడుగుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గట్టిగా నిలదీస్తూ అడుగుతూ ఉన్నారు. అయ్యా, ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, మీ మేనిఫెస్టోలో 143 హామీలు ఇచ్చావు, వీటి సంగతి ఏమిటయ్యా అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రజలు అడుగుతూ ఉన్నారు. ప్రజల తరపున మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూనే ఉన్నాం.